హాయ్! బంగారు నాణెం కొన్నాక ఆ ప్యాకింగ్ తీసి చేత్తో పట్టుకుని చూడాలనిపిస్తోందా? చాలామందికి అలాగే అనిపిస్తోంది. పొదుపు కోసమో, పండగలకో మనం గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటాం కదా! దాన్ని చేత్తో పట్టుకుని చూడాలనే ఆత్రత ఉంటుంది. కానీ అదే పెద్ద తప్పయ్యే ఛాన్సుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కవర్ కేవలం చుట్టూ ఉన్న ప్యాకింగ్ కాదు, దాని విలువకు చాలా కీలకం. అదెలాగో చూద్దాం. దీన్నే అస్సే ప్యాకేజింగ్ అంటారు. అంటే నాణ్యం, బరువు, స్వచ్ఛతకు ఇదే గ్యారంటీ అన్నమాట. ఒక్కసారి ఆ సీల్ తీశారంటే జ్యువెలర్స్ దాన్ని సర్టిఫైడ్ ఐటమ్గా అస్సలు చూడరు. దానివల్ల దాన్ని అమ్మడానికి వెళ్ళినప్పుడు దాని రీసేల్ వాల్యూ వెంటనే పడిపోతుంది. ఎంత తగ్గుతుందంటే దాదాపు 2-5% వరకు విలువ కోల్పోవచ్చు. ఎందుకంటే సీల్ లేని బంగారాన్ని జ్యువెలర్స్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొద్దిగా బంగారం వేస్ట్ అవుతుంది. అంతేకాదు 24 క్యారెట్ బంగారం చాలా మెత్తగా ఉంటుంది. ఆ ప్యాకింగ్ దాన్ని గీతలు, మరకల్నుంచి కాపాడుతుంది. పెద్ద బ్రాండ్స్ ఇచ్చే బైబ్యాక్ గ్యారంటీలు కూడా వర్తించవు, ఎందుకంటే ప్యాకేజింగ్ ఓపెన్ చేసేశారు కాబట్టి. ఈ ప్యాకేజింగ్కు మరో ముఖ్యమైన ఫీచరుంది. అదే యునీక్ సీరియల్ నంబర్. ఒకవేళ కాయిన్ పోతే ఈ నంబర్తో ట్రేస్ చెయ్యొచ్చు. ప్యాక్ పడేస్తే ఆ సెక్యూరిటీ పోయినట్టే. అందుకే అసలు విషయమేంటంటే ఆ బంగారు నాణ్యాన్ని నగలా కాకుండా కరెన్సీ నోటులా చూడాలి. కరెన్సీ నోటు చిరిగితే ఎలాగో కాయిన్ ప్యాక్ తెరిచినా కూడా అంతే, దాని విలువ పడిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆ నాణెం, దాని ప్యాకేజింగ్ రెండూ కలిపితేనే దానికి అసలైన విలువ. క్షణంపాటు దాని చేత్తో పట్టుకోవాలనే సంతోషం కోసం దాని విలువను శాశ్వతంగా తగ్గించుకోవడం అవసరమా?